అది కూడా మాట్లాడతాం వచ్చిందే పరిష్కరించుకున్నాం. ఈరోజు హుజురాబాద్ పట్టణంలో 2వ వార్డు గణేష్ నగర్ సిర్సపల్లి క్రాస్ దగ్గర ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు గత 7 ఏళ్ళ కట్టి ఈ ఒక్క లబ్ధిదారుకి ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్. ప్రజల సొమ్ము 100 కోట్లు ఖర్చు పెట్టి సుమారుగా ఇక్కడ 500 ఇల్లులు చేసి జరిగింది. దానిలో కట్టిన తర్వాత కూడా దాదాపు 10 ఏళ్ల పాటు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఇవి కట్టి 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న ఇళ్ళ పరిస్థితి రానున్న రోజులు ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఇల్లడుగు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలా ఇక్కడ ఉన్న 500 ఇల్లులు కానివ్వండి, నియోజకవర్గంలో సుమారుగా 800 నుంచి 900 ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇట్లనే కట్టి లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలిపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరా మిల్లు పథకం తీసుకుంది. అదొక వైపు నడుస్తూనే ఉంది. ఇల్లు అడుగున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరా మిల్లులు కార్యక్రమం నడుస్తుంటుంది. అలాగే ఏమీ లేని వారికి గుంట భూమి కానివ్వండి, ఇల్లు అడుగు లేని వారికి ఫస్ట్ ప్రయారిటీ కింద ఏవైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయో కట్టి వదిలిపెట్టినవో నిర్మించినవో వాటికి ఏవైతే మళ్ళా కావడానికి మెయింటెనెన్స్ రిపేర్ వర్క్స్ చేయడానికి నిధులు కావాలో ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, హౌసింగ్ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోయి నిధులు మంజూరు చేయించి ఇక్కడ ఉన్న ఆ మరమ్మతులు కూడా చేయించి త్వరగా వాళ్ళకు కూడా అలాట్మెంట్ ఇచ్చేలాగా మా కాంగ్రెస్ పార్టీ మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు తెలియజేస్తాం. మరి నువ్వు టీఆర్ఎస్ పోకముందే ఈ ఇల్లులు కట్టిండ్రు. మనం టీఆర్ఎస్ పోయి నువ్వు ఎమ్మెల్సీ అయినావు, విప్ అయినావు, మరి ఎందుకు ఈ సమస్యల గురించి నువ్వు లేవనెత్తలేదని నేను అడుగుతున్నా. మరి ఎమ్మెల్యే అయినావు, అయినా మరి ఏం చేస్తున్నావు? అబద్ధాల మాటలు, మోసపూరిత మాటలు, ఇంకా అదే ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ప్రజలను మభ్యపెట్టాలనే ఒక ధోరణిలోనే ఉన్నావు. ప్రజలను తిప్పికొడతారు. మేము అందుకే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము వచ్చినాం, ఇక్కడ పర్యవేక్షించినాం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మళ్ళొకసారి చెప్తున్నా, మరమ్మతులు చేపించి అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, నిరుపేదలకి, ఇల్లడుగు లేని వాళ్ళకి ఇవి అలాట్ చేసే బాధ్యత తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.